ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈ సమయంలో మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని, ఆ తరువాత కొన్ని వచనాలు మీ కొరకు చదువుతున్నాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాలు చదువుతున్నాను. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకుబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా, అతడు తన రాజ్యమన్నంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండునుగాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను. ప్రభు తన వాక్యము మనందరి వినికిడిలో దీవించుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ ఎజ్రా గ్రంథము 2వ దినవృత్తాంతముల గ్రంథము తరువాత మనకు కనిపిస్తుంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని మాటను త్రోసిపుచ్చటం ద్వారా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకపోవడం ద్వారా వారు తెచ్చుకున్నటువంటి శాపాన్ని బట్టి, దేవుని కోపం వారి మీద రగులుకున్న దాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలో నుండి బబులోనుకు వారు చెరపట్టబడిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు. బబులోను రాజులు వారిని పరిపాలన చేస్తున్నారు. కొద్దిమంది దైవభక్తి గలవారు శేషముగా ప్రభు కొరకు నమ్మకముగా ఉన్నటువంటి వారు బబులోను రాజ్యములో కూడా తమ దేవుడిని యెహోవా ద్వారా ఆశీర్వదింపబడి వారు హెచ్చింపబడినట్లు మనము గ్రంథంలో గమనించగలుగుతున్నాం. ఇప్పుడు 70 సంవత్సరాల చెర పూర్తయింది. తిరిగి దేవుడు తన ప్రజలను వాగ్దాన దేశంలోనికి తిరిగి రప్పించేటువంటి కాలము వచ్చింది. ఈ సమయంలో బబులోను రాజుల తరువాత ఏలుబడికి వచ్చినటువంటి మాదీయ పారసీక రాజులు ఈ పారసీక రాజు అయినటువంటి కోరెషును దేవుడు ప్రేరేపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. దేనికి ప్రేరేపిస్తున్నాడు అనంటే, చెరగా వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే తమ దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టించాలని ప్రేరేపింపబడుతున్నారో వారందరూ తిరిగి తమ స్వదేశానికి వెళ్ళి తమ దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించవాలని ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. ఆ విధంగా ఆజ్ఞ జారీ చేయడానికి తన మనస్సును దేవుడైన యెహోవా ప్రేరేపించినట్లు మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, పారసీక దేశపు రాజు అయినటువంటి కోరెషు, ఈ కోరెషు రాజు ఇశ్రాయేలీయుడు కాదు, యూదుడు కాదు, అన్యుడైనటువంటి పారసీక దేశపు రాజు మనస్సును దేవుడైన యెహోవా ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో మనకు తెలియదు. దేవుడు సార్వభౌమాధికారి. ఎవరినైనా ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయన ఎంపికను బట్టి మనము ఆయనను ప్రశ్న వేయలేం. ఆయన సార్వభౌమాధికారి. నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టుట కూడా మనకు ఆశ్చర్యమే. ఇవాళ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఏర్పాటు చాలా విశేషమైనది అనేదానికి నిదర్శనం నువ్వు నేను ఈ దినమున దేవుని సన్నిధిలో కూర్చున్నటే.
ఇవాళ నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్నటువంటి ఏర్పాటు బహు విశేషమైంది. ఆనాడు కోరేషు రాజు పారసీక దేశపు రాజు అయినప్పటికీ కూడా దేవుడు ఆ రాజును తన ప్రజల కొరకు, తన మందిరాన్ని నిర్మించేటువంటి పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, కోరేషు రాజు పరిపాలనకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే తాను దేవుడైన యెహోవా చేత ప్రేరేపింపబడ్డాడు. దేవుడు ఆయన్ని ప్రేరేపిస్తున్నాడు. మొట్టమొదటిగా తాను రాజ్యమునకు ఏలుబడికి వచ్చినటువంటి ప్రారంభంలోనే ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి పనిని కోరేషు రాజు చేపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాలాలు, సమయాలు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయని దేవుని వాక్యంలో మనం గ్రహిస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఆయన కాలంలో సమస్తము చక్కగా జరిగిస్తాడు. ఒకప్పుడు అంటే 70 సంవత్సరాలకు పూర్వము ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడిపోయారు. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా రాజు అయినటువంటి నెబుకద్నెజరు చెరపట్టి వాటిని బబులోను దేవాలయంలోనికి తీసుకుని వచ్చాడు. కానీ ఇప్పుడు దేవుని సమయం ఏమిటంటే, దేవుడు తన ప్రజలను విడిపించేటువంటి సమయం. దేవుని మందిరపు ఉపకరణాలు తిరిగి యెరూషలేములోని దేవుని మందిరంలోనికి చేరేటువంటి సమయం ఇది. చెరగొని పోవటానికి ఒక సమయం ఉన్నది, చెర నుండి విడిపింపబడటానికి ఒక సమయం ఉన్నది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒకవేళ మనము దేవుని చేత శిక్ష అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆయన కనికర సంపన్నుడు, తిరిగి ఆయన మనల్ని ఉద్ధరించువాడు, ఎల్లకాలమైన మనం శిక్షించేవాడు కాదు. పశ్చాత్తాపడి ఆయన నామమున ఆయన వైపునకు తిరిగి చేతులెత్తి విజ్ఞాపన చేస్తే ప్రభు కనికర సంపన్నుడు, ఆయన క్షమిస్తాడు. ఆయన వాగ్దానములు నిత్యమైనవి. ఆయన మనతో చేసినటువంటి ఒడంబడిక అది శాశ్వతమైనది, నిత్య నిబంధన ఆయన మనతో చేశాడు. కాబట్టి ఆయన నామమును బట్టి, ఆయన వాగ్దానమును బట్టి, ఆయన నిబంధనను బట్టి ఆయన నిన్ను నన్ను ఉద్ధరిస్తాడు. ఇది అనుకూల సమయం. ఈ సమయంలో నువ్వు ప్రభు వైపునకు తిరిగినట్లయితే, క్రీస్తు ప్రభు వారు నీ కొరకు కల్వరిలో ఆయన కార్చిన అమూల్య రక్తధారాలను ఆశ్రయించి, కుమారుని యొక్క పరిశుద్ధ బలియాగాన్ని నువ్వు ఆశ్రయించి పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగితే నువ్వు కోల్పోయినటువంటి ఆశీర్వాదాలు అన్నిటినీ కూడా ప్రభు తిరిగి దయచేస్తాడు. మనం తర్వాత ఈ ఎజ్రా గ్రంథాన్ని చదివినప్పుడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చెరపట్టబడినటువంటి దేవుని ఉపకరణాలు, దేవుని మందిరపు ఉపకరణాలు అన్నీ కూడా ఒక్కటి కూడా తక్కువ కాకుండా ప్రభువారు వాటిని విడిపించి దేవుని మందిరానికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మాత్రమే కాదు, ఆ దేవుని మందిరాన్ని కట్టడానికి కావలసినటువంటి సామగ్రి, సదుపాయాన్ని అంతటినీ కూడా కోరేషు ద్వారా ప్రభు దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆత్మీయంగా ప్రభువారు మనల్ని ఉద్ధరిస్తాడు. శరీరరీతిగా కూడా, భౌతికంగా కూడా ప్రభువారు మనల్ని ఉద్ధరిస్తాడు. ఆయన మనకు పునరుద్ధరణ దయచేస్తాడు. మనం కోల్పోయిన వాటిని ప్రభు తిరిగి దయచేస్తాడు. ఆయన సమయాల్లో, ఆయన కాలాల్లో ప్రభువారు ఆయన తప్పగా ఆయన బిడ్డలను, ఆయన పిల్లను ఆయన విడిపిస్తాడు, ఆయన ఎత్తి పట్టుకుంటాడని ఈ ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 వచనాలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ కోరేషును గూర్చినటువంటి కొన్ని తలంపులు మీ దృష్టికి నేను తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఈ కోరేషును గూర్చినటువంటి సంగతులు కోరేషు పుట్టక మునిపే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఆయన ప్రవచనాన్ని ఆయన తెలియపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీ దగ్గర గ్రంథాలు ఉంటే చూడండి. యెషయా గ్రంథంలో మరి ఈ కోరేషును గూర్చినటువంటి వర్తమానము మనకి కనిపిస్తుంది. ఈ కోరేషు పరిపాలన చేసినటువంటి కాలంలో ప్రవక్త భక్తుడైనటువంటి దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని, యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని, తన గూర్చి చెప్పబడినటువంటి సంగతులను ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా ఒకవేళ కోరేషు తెలుసుకున్నాడేమో. దేవుని వాక్యాన్ని తెలుసుకున్నటువంటి కోరేషు, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నటువంటి కోరేషు ఇప్పుడు ప్రేరేపింపబడుతూ ఉన్నాడు. దేవుని వాక్యానికి, పరలోకమందు ఉన్నటువంటి దేవుడైన యెహోవా
శాసనాలకు ఆజ్ఞలకు లోబడటానికి ఈ మహాచక్రవర్తి అయిన కోరేషు సిద్ధపడుతున్నాడని మనం గమనిస్తున్నాం. దానియేలు ద్వారా దేవుడు ఈ గొప్ప ప్రవచనాలు కోరేషుకు తెలియపరిచాడని మనము గ్రహించవచ్చు. అయితే 4 సంగతులు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఈ కోరేషు ఇప్పుడు ఇస్తున్నటువంటి శాసనం, ఈ కోరేషు ఆజ్ఞాపిస్తున్నాడు, రాత మూలముగా ఆజ్ఞాపిస్తున్నాడని మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ఈ ఆజ్ఞను కోరేషు జారీ చేశాడు అని అంటే, తాను ఏలుబడికి వచ్చినటువంటి మొదటి సంవత్సరమున. అంటే చాలా పనులు ఏలుబడికి వచ్చినప్పుడు చేయడానికి ఉండవచ్చు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి సంగతి, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చేయవలసినటువంటి పనిని తాను చేస్తున్నాడు. దేవుడైన యెహోవా పని ఇది, దేవుడైన యెహోవా ప్రజల పని ఇది, దేవుడైన యెహోవా మందిరపు పని ఇది, ఆ మందిరంలో ఉన్నటువంటి ఉపకరణంలోనే కూర్చున్నటువంటి సంగతి ఇది. ఎంతో జాగ్రత్త కలిగి తన పట్ల దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కోరేషు సిద్ధపడి ముందుకు సాగిపోతున్నాడు. ప్రియులరా, ఇందులో మనకు పాఠం ఉన్నది. నీ పట్ల నా పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వేగిరముతో ముందుకు సాగుతున్నామా, అలసత్వముతో ఉన్నామా అని ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. కోరేషు పారసీక దేశపు రాజు అయినప్పటికీ కూడా తనను గూర్చి తెలియపరిచినటువంటి ప్రవచనానుసారముగా తాను ఏలుబడిలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం అందే ఆ పనిని నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? నిత్యాగ్ని గుండము నుండి, పాపము నుండి, లోకము నుండి ప్రభు నిన్ను వేరుపరిచి ఆయన కోసరమైనటువంటి ప్రజగా, జనాంగముగా నిన్ను చేసుకుంటే ప్రభు కొరకు సాక్షిగా జీవించడానికి, ప్రభు యొక్క వర్తమానాన్ని చేతపట్టుకొని లోకంలో జీవించడానికి నువ్వు వేగిరముతో ముందుకు సాగుతున్నావా? లేకపోతే నీ శరీర సంబంధమైనటువంటి బుద్ధి, లేకపోతే నీకున్నటువంటి కట్లు, లేకపోతే నీకున్నటువంటి బలహీనతల వల్ల అవిధేయతతో దేవుని మాటకు లోబడక కాలయాపన చేస్తున్నావా అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్నటువంటి సంగతి. ప్రియుడ, రెండవ సంగతి ఏమిటంటే, ఈ శాసనము బయలుదేరినటువంటి ఆ స్థలము చాలా ప్రాముఖ్యమైనదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలం. ఆ పారసీక దేశానికి షిమ్రోను ముఖ్యమైనటువంటి స్థలముగా, పట్టణముగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ కోరేషు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ, జారీ చేసినటువంటి శాసనము, వ్రాతమూలముగా తెలియజేసినటువంటి సంగతి కదండి, ఎక్బాతా అనేటువంటి పురములో మరి చేయబడిందని, రాయబడిందని మనం ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ ఎక్బాతా అనేటువంటి స్థలము రాజులు విశ్రాంతి తీసుకునేటువంటి స్థలం. ఇది కొంత నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటూ దేవుని వాక్యాన్ని గమనించి తన పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి అక్కడి నుండి తాను చేయవలసినటువంటి పనిని సంపూర్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని వాక్యం మనకు అర్థం కావాలి అని అంటే, దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడాలి అని అంటే, ఒక హృదయంలో స్థిరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు అప్పగించుకోవాలి అని అంటే, ఒక విశ్రాంతి గల స్థలంలో, విశ్రాంతి గల పరిస్థితిలో మనం ఉండి దేవునికి అప్పగించుకున్నట మేలు. ఒకవేళ ఎవరికి వారము, ఎవరి పనుల్లో వారు నిమగ్నమై దేవుని కొరకు ఒక సమయాన్ని కేటాయించకుండా, ఒక స్థలాన్ని కేటాయించకుండా మన జీవితాల్లో ఉన్నట్లయితే అది మనకు మేలు కాదని దీని ద్వారా నేర్చుకుంటున్నాం. ఎక్బాతా అనేటువంటి పురము విశ్రాంతి తీసుకునేటువంటి స్థలము. దేవుని వాక్యాన్ని పరిశీలన చేయడానికి కోరేషు ఆ స్థలాన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత సంతోషం ప్రియులరా! ఏదే ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ ఎక్బాతా అనేటువంటి పురంను కూర్చున్న సంగతి, ప్రస్తావన మనం గమనిస్తున్నాం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కోరేషు రాజు యొక్క శాసనము అది స్థిరమైనటువంటిది. అది ఎంతమంది రాజులు తర్వాత వచ్చిన పరిస్థితులు మారినా ఆనాడు సామ్రాజ్యం యొక్క
బలమును బట్టి, చక్రవర్తి యొక్క బలాన్ని బట్టి కోరేషు రాజు చేసినటువంటి శాసనము చిరస్మరణీయముగా అది నిలిచిపోతుంది. దాన్ని ఎవరు మార్చడానికి వీలు పడదు. అటువంటి స్థిరమైనటువంటి శాసనాన్ని ఎజ్రా కాలంలో ఈ కోరేషు రాయించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు వెళ్ళి, జెరుబ్బాబెలు మొదలైన వారు వెళ్ళి దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలో, ఎవరు ఆ మందిరం పనిని పూర్తి చేయాలో దానికి సంబంధించినటువంటి తాకీదులు ముందుగానే కోరేషు రాయించి పెట్టాడు. ఇవి కదల్చడానికి వీలు పడదు. అట్లాగనే ప్రియులారా, ప్రభు అయినటువంటి దేవుడు ఆయన వాక్యమును స్థిరమైనదిగా ఆయన మనకు దయచేశాడు. ఆ వాక్యము మారేది కాదు. స్థితులను బట్టి, పరిస్థితులను బట్టి మారేది కాదు. ఇవాళ మనము కూడా ప్రతిస్పందించి దేవుని వాక్యానికి మనం చేయవలసినటువంటి తీర్మానము కదల్చబడకుండా స్థిరమైనదిగా ఉండాలి. చాలాసార్లు మనం మాట మార్చే వారంగా ఉంటాం. ఇవాళ చెప్పేది తర్వాత మనము చెప్పము, కానీ దేవుని వాక్యానికి అప్పగించుకున్నప్పుడు ప్రభు మనకు మేలు దయచేస్తాడు. పిల్లరా, మరొక సంగతి మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. ఈ కోరేషు రాజు యొక్క శాసనం యొక్క ప్రాముఖ్యత అది చాలా గొప్పది. ఏంటి ప్రాముఖ్యత అనంటే, యెరూషలేము పట్టబడింది, ఇశ్రాయేలు ప్రజలు పట్టబడ్డారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చెరలోనే ఉండి తిరిగి వాగ్దాన దేశంలోనికి రాకపోయినట్లయితే దావీదు సంతానములో రావాల్సినటువంటి మెస్సియా యూదా బెత్లెహేములో జన్మించడానికి వీలు పడదాం. కాబట్టి ప్రవచనానుసారముగా దావీదు సంతానమైన మెస్సియా ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదా బెత్లెహేములో జన్మించాలంటే చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ స్వదేశానికి రావాలి. కాబట్టి కోరేషు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఈ శాసనం సార్వత్రికంగా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడడానికి సానుకూలమైనటువంటి సాధనంగా కనిపిస్తుంది. కోరేషు ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నాడు. కోరేషుని గురించి యెషయా గ్రంథంలో మనం చదివితే 45వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. అభిషేకింపబడిన వాడు, నా అభిషక్తుడు అనే మాట మనం చూస్తున్నాం. అట్లనే 61వ అధ్యాయము యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు నా మంద కాపరి అయినటువంటి కోరేషు అని ప్రభువారు పిలుస్తున్నాడు. కోరేషు యొక్క పేరును కూడా ప్రవక్త అయినటువంటి యెషయా ముందుగానే ప్రస్తావిస్తున్నాడు. నా నీతి అయి ఉన్నాడు అన్నాడు. ఎన్ని మంచి మాటలు ఉన్నాయి చూడండి. అభిషక్తుడు, మంద కాపరి, నీతి అనేటువంటి పదాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నాయి. కోరేషు అన్యరాజు అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఏర్పాట్లో చిత్తంలో ఉన్నాడు. బందీ గృహంలో ఉన్నటువంటి దేవుని ప్రజలను విడిపించడానికి సాధనంగా దేవుడు కోరేషును వాడుకున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంతే. పాపములో, మరణంలో బందీలుగా ఉన్నటువంటి మానవ జాతిని విడిపించడానికి దేవుడు తన కుమారుడైన ప్రభువారిని లోకానికి పంపించాడు. ఎన్నో పోలికలు మనం చూస్తున్నాం. ప్రియులారా, చాలా సంవత్సరాల క్రిందటే, అసలు కోరేషు పుట్టక మునిపే కదండి కోరేషు యొక్క పేరు ప్రస్తావించబడింది. అట్లనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పుట్టక మునిపే ఆయన పేరు ప్రస్తావించబడింది. ప్రవచన రూపకంగా ఆయన పేరు తెలియపరచబడింది. కోరేషు వైభవము, కోరేషు యొక్క ఘనత దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభువారి యొక్క ఘనత, ప్రభువారి యొక్క మహిమను మనం దేవుని వాక్యంలో చూడగలం. ప్రకటన గ్రంథం మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. మహిమ స్వరూపి అయినటువంటి ప్రభు ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. కోరేషు కంటే ఘనుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కానీ అంత ఘనత ఆయన పొందడానికి, అన్ని నామముల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చింపబడడానికి, అత్యున్నతమైన స్థలములు ఆయన కూర్చుండడానికి గల కారణం ఆయన అంతకు ముందుగానే ఆయన తను తాను తగ్గించుకున్నాడు. క్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి శ్రమల మార్గము గుండా వెళ్ళి ఆయన ఇప్పుడు ఆ ఘనతను పొందాడని మనము గ్రహిస్తున్నాం. ఇవాళ బందీలుగా ఉన్నటువంటి మనను విడిపించడానికి క్రీస్తు ప్రభు వారు ముందుగానే మన కొరకు ఈ లోకానికి దిగివచ్చి మన పక్షంగా పోరాడి మన పాపమునకు రావాల్సినటువంటి ప్రాయశ్చిత్తం అంతటినీ కూడా
ఆయన చెల్లించి దేవుని కోపాన్ని చల్లార్చి మరణాన్ని రుచి చూసి ఇప్పుడు ఆయన తండ్రి సన్నిధిలో ఆయన ఇప్పుడు కూర్చున్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఇప్పుడు కూర్చున్నాడు. ఆయన నామమును ఆశ్రయించి, ఆయన బలిని ఆశ్రయించి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని ఆశ్రయించి ఆయన యొద్దకు చేరు వారందరినీ కూడా ఆయన ఉద్ధరిస్తాడు, పునరుద్ధరిస్తాడని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. పిల్లల కోరేష్ యొక్క జీవితం ఎంతో అద్భుతమైనది. పారసీక దేశపు రాజైన కోరేష్ దేవుని చేత ప్రేరేపింపబడ్డాడు. అతని మనస్సు ప్రేరేపింపబడింది దేవుని ప్రజలను విడిపించాలని, దేవుని మందిరాన్ని కట్టించాలని. ఎవరైతే వెళ్ళనై ఉంటున్నారో, ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో, ఎవరైతే ప్రేరేపింపబడుతున్నారో అటు వారందరూ కూడా వెళ్ళడానికి వీలుందని గొప్ప శాసనాన్ని తీసుకుని వచ్చాడు. దేవుని వాక్యానికి, దేవుని ప్రేరేపణకు లోబడినటువంటి కోరేషు ఈ సమయంలో నువ్వు నేను దేవుని వాక్యం వినబడుతుండగా, ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుండగా, దేవుడు నిన్ను ప్రేరేపిస్తుండగా ప్రేరేపణకు లోబడి ముందుకు సాగడం ఎంతో దీవెనకరమని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలు, దేవుని వాక్యం ప్రభు అయినటువంటి దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక.